వేదనలో వేదనలో నా చింత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెదకిన వారికి దొరికే వాడవు, అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెదకిన వారికి దొరికే వాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి,
ఈ ఉన్నత నామమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు తోడై ఉండి మీ సన్నిధి మాకు సహాయపడి నడిపిస్తున్న విధానానికే మీకు వందనాలు. మరొక దినం మరొకసారి మీ సన్నిధి ఆవరణలోకి చేరి మీరు చేసిన ఉపకారాలు బట్టి, మీరు మాకున్న తోడై ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించి గణపరిచి స్తుతించాం ప్రభా. మా ఆరాధన మీద మీరు ఆశీనులై ఉన్నారు. మీరు అంగీకరించండి. ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు మా పట్ల చేసి మీరు మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీ దేవుని ఆశీర్వాదాలతో నింపు మహిమనందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. నేను ఎక్కువగా ఏమి చెప్పను, క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు రాసిన గ్రంథము 2వ గ్రంథము 1వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఏమిటి ఈ సందర్భం అని అంటే, సౌలు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకొని గాడిదలు కాసుకున్న వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు చేశాడు. మొట్టమొదటిలో చాలా బాగున్నాడు. అంతకంతకు తాను అసూయపడుట బట్టి, తనలో దురాత్మ రావటాన్ని బట్టి, అతడు దేవునికి దూరమైపోవటాన్ని దాన్ని బట్టి ఆఖరికి ఏమయ్యాడనంటే తాను కత్తి మీద తానే పడి చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. సౌలు ఎవరి మీద అసూయపడి పగపట్టాడనంటే దావీదు మీద పట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సౌలు రాజు, దావీదు ఎవరనంటే గొర్రెల కాపరి. రాజు తలుసుకుంటే పేదవాడు ఏ పాటి అయినను దావీదును దేవుడు ఏం చేస్తా వచ్చారనంటే తప్పిస్తా వచ్చారు. కానీ ఈ అధ్యాయంలో దావీదు గుణలక్షణాన్ని మనం మంచిగా చూస్తాం. ఏంటనంటే కనుక యుద్ధం జరుగుతూ ఉందంటండి. అమాలీకులు వచ్చి సౌలు మీద పడతాయి. సౌలు సైన్యం మీద యుద్ధం చేస్తూ ఉండగా అమాలీకు దేశస్థులు చేస్తున్న యుద్ధాన్ని బట్టి, ఫిలిస్తీయులు చేస్తున్న యుద్ధాన్ని బట్టి సౌలు కుటుంబం వారి సైన్యం అంతా ఓడిపోయారటండి. ఓడిపోతున్న సమయంలో ఇక వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బానిసలుగా ఉండట కంటే నాకు నేనే చచ్చిపోతే బాగుండు అని చెప్పి ఏం చేశాడనంటే ఒక సైనికుని కేకేశారు, నన్ను పోటు పెట్టి చంపారంటే నేను అలా చేయనండి బాబు, పెద్ద గొడవ అయిపోద్దండి, నేను చేయనంటే ఆ మాటకి అలా కాదు, నేనే చచ్చిపోతానని దాన్ని అలా నిలబెట్టి దాని మీద పడిపోయాడు. ఇది చూసిన అమాలీకుడు ఏం చేశాడనంటే దావీదు దగ్గరికి వెళ్ళి మాట చెప్పాడు. రాజుగారు దావీదు గారు, మీ శత్రువైన సౌలు ఏం చేశాడనంటే తాను చనిపోయే ముందుగా తలపోటు వచ్చేస్తుంది బాబు అని అంటే కనుక నేనే నన్ను చంపేమంటే ఇంకా కొన ప్రాణంతో ఎందుకని నేనే అతన్ని ఏం చేశాను, చంపేశానండి అని చెప్పాడు. ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళిన భట్టుడు చెప్పిన తర్వాత ప్రియులారు గమనించండి, చెప్పిన తర్వాత దావీదు వాడిని పక్కెట్టంటారా తర్వాత చూద్దామని అనుకుని కొంచెంసేపు నెమ్మదించుకున్న తర్వాత ఏడ్చి దుఃఖముతో ఎంతో వేదనతో అతడు ఏడ్చిన తర్వాత, అయ్యో దావీదా, సౌలా నువ్వెంత మంచోడు అయ్యా, బలాజ్జులు కూలిపోయారే కనుక యుద్ధ బలాజ్జులు కూలిపోయారే, మంచివారు కూలిపోయి చనిపోయారు, అభిషేకుడు కూలిపోయాడే అని రోదనతో ఏడుస్తా ఉన్నాడట. ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏంటనంటే 24 వచ్చిన ఇశ్రాయేలులారా, కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడవండి, ఎందుకనంటే అతడు మీకు ఇంపైన రక్తవర్ణం వస్త్రములను ఇచ్చిన, ఆయన మీకు బంగారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, చాలా మంచి వ్యక్తి చనిపోయాడు, అయ్యో అని ఏడుస్తూ మొత్తానికి ఆ దుఃఖదినములు పూర్తయిన తర్వాత దావీదు కూర్చుని అన్నాడట. ఏమన్నాడనంటే, ఎవర్రా సౌలును చంపింది, ఎవర్రా ఆడెవడో మనం చెప్పాడు అని తీసుకురండి అన్నాడట. ఎవరు? దావీదు. ఏమని చెప్పాడు ఈ భటుడు? ఏమని చెప్పాడు అని అంటే, ఆయన తలపోటు వస్తుందండి బాబు, నేను ఇంకా చచ్చిపోయేలా ఉన్నాను అని అంటే, నన్ను చంపేమంటే ఇంక కొన ప్రాణంతో ఎందుకని నేనే అతన్ని ఏం చేశాను, చంపేశానండి అని అన్నాడు. కనుక మరి వీళ్ళు చంపాడు లేకపోతే ఆయన చచ్చిపోయాడు, మొత్తానికి ఏమైందో దావీదు అంటాడు. చూడండి, నీవు అంతుకు ఎన్నో వచ్చినవురా, అంతుకు దావీదు భయపడక చంపుటకు నీవు అతని మీద చెయ్యెత్తితివి,
ఆ, ఆ. నీ నోటి మాటయే నీ మీద ఏం పలికిందంట? నువ్వేదైతే చెప్పావో ఆ మాటే నీ మీద ఏమైంది? ఇప్పుడు సాక్ష్యం పలికింది. ఈ వాక్యాన్ని మనం అనుభవించుకుందాం. కనుక ఈడు ఏమనుకున్నాడు అని అంటే, ఈ ఈ అమాలీకుడు సైనికుడు ఏమన్నాడు అని అంటే, వీళ్ళారా చూడండి, అక్కడ ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను మీకు అర్థమయ్యేలాగా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అంటే 8వ వచనంలో దావీదు అంటున్నారు ఆడిని, నువ్వు 8వ వచనం చదవరా. నీవు ఎక్కడి నుండి వచ్చితువురా అని అంటే వాడు ఏం చెప్పాడట? అమాలీకుడు అని చెప్పాను. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తానండి. ఇశ్రాయేలు సైన్యము సౌలుతో పోరాడవలసింది ఎవరు? మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమాలీకుల మీదకి యుద్ధానికి వెళ్ళారండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలీకులతో యుద్ధం చేస్తుండగా యువతలు సౌలు ఉన్నాడండి. సౌలుతో సైన్యం ఏ దేశస్తులు ఉండాలి? అమాలీకులు దేశస్తులు ఉండాలి, ఇశ్రాయేలు ఉండాలా? ఇశ్రాయేలు ఉండాలి. కానీ కూడా తాను చనిపోవటానికి సందర్భంలో దగ్గర ఎవరున్నారు? అమాలీకుడు ఉన్నాడు. ఈ అమాలీకుడు ఎవరు అనంటే ఇశ్రాయేలు సైనికుడు. ఎవరు సైనికుడు? ఇశ్రాయేలు సైనికుడు. కనుక అమాలీకుడు ఇశ్రాయేలు సైనికుడు ఎలాగయ్యాడు అని అంటే ప్రియులారా గమనించండి. బైబిల్లో కొంతమందిని మనం చూస్తే అన్యుల్ని ఇశ్రాయేలులో కలుపుకున్నారు. అన్యుల్ని ఇశ్రాయేలులో కలుపుకున్నారు. ఎవరిని కలుపుకున్నారు అని అంటే, అయ్యా మీ దేవుడు గొప్పడు, మీరు అనుసరిస్తున్న విధానం గొప్పది, మేము మిమ్మల్ని అనుసరిస్తాం అని చెప్పిన వారందరినీ వారు ఎందుట్లో కలుపుకున్నారని అంటే ఇశ్రాయేలులో కలుపుకున్నారు. ఎవరిని కలిపారు చెప్పండి? రూతును కలుపుకున్నారు. ఇంకా రాహాబు అను వేశ్యను కలుపుకున్నారు కదండి. రాహాబు అను వేశ్య యేసు ప్రభువారికి మామ వరుసలోనికి ఆమె వచ్చింది. రూతు ఆమె అన్యురాలైనప్పటికీ, రాహాబు అను వేశ్య అన్యురాలైనప్పటికీ, బెత్షెబ అన్యురాలైనప్పటికీ ఇశ్రాయేలు వారి ఇంటిలో వారితో పాటుగా సమాన వారిగా అయిపోయింది. ఈ ఐగుప్తు వాడైన వీడు కూడా అన్యుడే. కానీ ఐగుప్తు దేశానికి ఈ అమాలీకుడు అనేవాడు ఇశ్రాయేలులకు శత్రువే. అయినా శత్రువైన వీడిని ఇశ్రాయేలు వాడు నేను మీతో అనుసరిస్తానని చెప్పిన దాన్ని బట్టి వాడిని ఏం చేశారు? కలుపుకున్నారు. ఎవరిలో? ఇశ్రాయేల్లో. కలుపుకున్న వ్యక్తి ఎవరి కొరకు పోరాడాలి? ఇశ్రాయేలు కొరకు పోరాడాడు. ఇప్పుడు చూడండి, వీడు ఏమనుకున్నాడు అంటే, చరిత్ర అర్థమవుతే నేను పాఠంలోకి వెళ్ళిపోతానని. ఇప్పుడు దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, దావీదు నాకు ఏదో బహుమతి ఇచ్చేస్తాడేమో అనుకున్నాడు ఆ అమాలీకుడు. అనుకుని వచ్చి, దావీదా నీ శత్రువైన వాడిని నేనేం చేశాను? చంపేశానంటే, నా శత్రువు నువ్వు చంపావు కదరా, నేను చంపలపై నువ్వు చంపేశావురా అని చెప్పి వాడికి ఏమిస్తాడనుకున్నాడంటే బహుమానం ఇస్తాడేమనుకున్నాడు. చూడండి దావీదు మంచితనం చూడండి. ఇక్కడ కూర్చొని మనం అర్థం చేసుకుందాం ఏంటనంటే, ప్రియులారా, కనుక అమాలీకుడు ఇశ్రాయేలు సైన్యాన్ని కలుపుకుంటే ఇశ్రాయేలు సైన్యము కొరకు ఇతడు ఏం చేయాలనంటే, ఇశ్రాయేలు రాజు కొరకు సహకారిగా ఉండి రాజు చనిపోకుండా తానే చనిపోవటానికైనా ఈ అమాలీకుడు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? సైన్యంలో ఉన్న తీరు ఏంటంటే, సైన్యంలో ఒకసారి చేరిన తర్వాత ఆ వ్యక్తిని, రాజును సైన్యాన్ని ఏం చేయాలి? కాపాడాలి. ఒకవేళ రాజుగారు చనిపోవాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడు రాజుగారి కంటే నేనే చచ్చిపోతాను అని చెప్పి ముందుకెళ్ళాలి. ఎవరు? వెళ్ళకోకుండా సైనికుడే రాజుగారిని కాపాడవలసిన వాడే రాజును ఏం చేసేస్తాడు? ఇది మనం అనుపరుచుకుందాం ప్రియులారా. అన్యుడు ఎవరంటే అమాలీకుడు. కనుక ఇశ్రాయేలులో చేరటానికి అర్హుడు కాదు. అర్హుడు కాని వాడిని చేర్చుకుని సైన్యంలో అధికారం ఇచ్చినట్టుగానే మనము అన్యులమే, దేవుని ఎరగని వారము, దేవునికి దూరస్తులము. కనుక పాపం వల్ల అపరాధముల చేతను దేవునికి విరోధమైన మనలను దేవుని జనాంగములోనికి మనలను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఎవరి జనాంగం మనం? ఒకప్పుడు ఎవరి జనాంగం? అన్యులు, లోకస్తులం. మనం దేవునిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి కొరకు పోరాడాలి? లోకం కొరకు కాదు పోరాడవలసింది, దేవుని కొరకు పోరాడాలి. ఒకవేళ మన రాజు యేసు ప్రభువు వారు అయితే ఒకవేళ చనిపోవలసిన పరిస్థితి వస్తే దేవుని కొరకే ఏం చేయాలి? సైనికుడు చనిపోవాలి. ఆ స్థాయిలోనికి మనం రావాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి. దావీదు సౌలు చంపాలనుకు, సౌలు చచ్చిపోయాడు అని చెప్తే
నాకేదో బహుమానం ఇస్తాడేమో అనుకున్నాడండి ప్రియులారా. కానీ దావీదు అలాగనుకోకుండా కనుక ఆడు నోటి మాట వాడికి సాక్ష్యమని ఎవరైతే సౌలు చంపాడో ఆ అమాలేకుడిని దావీదు ఏం చేశాడనంటే చంపేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చంపేశాడు అంటారు చెప్పండి? ఎందుకు చంపేశాడు అంటారు అని అంటే తాను సరైన అతడు సరైన సైనికుడు, రాజును చంపేసిన సరైన సైనికుడు కాదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. సరే, మన పాటల్లోకి వచ్చేద్దాం రండి ప్రియులారా. నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనం పరిగెత్తుతున్న దేని కొరకు పరిగెత్తాలన్న విషయం కొరకు ఇదంతా లాక్కొస్తా ఉన్నాను ప్రియులారా. మనం అక్కడికి వెళదాం. ఏమని ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం గమనిస్తే దావీదు అంటున్నాడు, అయ్యో సౌలు నువ్వు ఎందుకు చంపావురా బాబు, కానీ నువ్వు చంపావు కాబట్టి నీ మాట నీకు సాక్ష్యమైంది కాబట్టి నేను చంపేండ్రా అని చెప్పి వాడిని చంపేశారట ప్రియులారా. కనుక ప్రియులారా, రాజును రక్షించవలసినోడు రాజును రక్షించకపోవటాన్ని బట్టి అతడు మరణానికి తన మాటే తనకు సాక్షిగా నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సమయంలో మనం ఆలోచిస్తే దావీదు సౌలుని చంపేశాడంటే దావీదు బహుమానం ఇస్తాడేమో అనుకున్నాడు, కానీ దావీదు అలా చేయలేదండి. తన శత్రువైనప్పటికీ సౌలు చనిపోవటాన్ని బట్టి దావీదు ఏడుస్తూ ఉన్నాడండి. చూడండి ఆ మాట చదువుదాం. ఎలుగెత్తి ఏడుస్తున్నాడండి దావీదు. దావీదు ఆ మాట విని తమ వస్త్రములను చింపుకొని వారు గూర్చి దుఃఖపడుచు వేడ్చుచు సాయంత్రం వరకు ఏం చేశాడట. ఇప్పుడు చూడండి, శత్రువు చనిపోయాడు అన్నప్పుడు ఏం చేయాలి? ఇతడు సంతోషపడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఏడుస్తున్నాడట. అంటే దావీదులోని గుణలక్షణం ఏంటంటే శత్రువు చచ్చిపోయాడని చెప్పినప్పుడు సంతోషించకుండా ఆ శత్రువుని గురించి ఏడుస్తున్నాడు అని అంటే వీళ్ళరా శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం కలిగినాడు. ఎవరు? మనం ఆ తత్వంలోకి రావాలి. దావీదును దేవుడు దీవించడానికి కారణం ఏంటి? దావీదు సింహాసనం తరతరాలకు స్థిరముగా ఉండటానికి కారణం ఏంటి అని అంటే శత్రువు సైతము దావీదు తనను చంపాలని ప్రయత్నం చేసిన వాడు చనిపోయిన సమయంలో దావీదు ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తా ఉన్నాడు. అది చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకొని దేవుని వాక్యంలో చూస్తామండి. పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవరా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడునకు ప్రతి కీడైనను దోషణమునకు ప్రతి దోషణనైనను చెయ్యక ఏం చేయాలట. ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు శత్రు విషయంలో అని అంటే దీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు నా చేత ఆస్వాదించబడటానికి నా దగ్గరకు వచ్చారు, నా ద్వారా మీరు దీవించబడాలనుకుంటే మీరు ఏం చేయాలి తెలుసా? శత్రువుని ప్రేమించాలి. దూషించిన వాడిని దూషించొద్దు, తిట్టిన వాడిని తిట్టొద్దు, కొట్టిన వాడిని కొట్టొద్దు. మీరు అలాగుంటే కనుక ఇదిగో నేను ఆశ్రదించేవాడిని నేనున్నాను కదా, నేను నిన్ను అభివృద్ధి తీసుకొచ్చిన వాడిని నేను కదా, నేను ఫలవర్తంగా చేసేవాడిని నేను కదా, నీవి గుణలక్షణాలు కలుగుండు, నేను తీసుకొస్తాను పైకి అని అంటున్నాడు. మళ్ళీ ఆ మాట మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ఆశ్రదముల కొరకు దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఆశ్రదకారముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ కీడునకు అతి కీడు సౌలు దావీదు అదే చేశాడు. దావీదు దీవించబడటానికి కారణం ఏంటనంటే కీడునకు అతి కీడు చేయలేదు, దోషణకు ప్రతి దోషణ చేయలేదు. కాబట్టి దావీదును దేవుడు ఏం చేశాడు అని అంటే ఆస్వాదించాడండి. ఈరోజు మనము కూడా ఆ స్థితిలోనికి మనం రాగలిగితే కనుక చూడండి, రోమిలకు రాసిన పత్రికలోని ఒక మాట 12వ అధ్యాయంలో చదివితే అండి, అక్కడ మరొక మాట చదువుతామండి. 12వ అధ్యాయము 19వ వచనం చదువురా పాప అమ్మ. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోక పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమును
అమ్మ చాలరా. ప్రియులారా గమనించండి, ఇక్కడ అంటున్న మాట ఏంటనంటే, ఎవరైనా మనకు దోషము చేస్తే వారు మనం ఏం చేయాలట? 5వ అధ్యాయం అమ్మ, 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువు అక్కడ. మనం యాలయనగా శత్రుములై ఉండుండగా అమ్మ చాలరా, నేను వివరిస్తాను చూడండి. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘానికి ఏమంటున్నాడు అని అంటే, మనము దోషకులుగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేశాడు? మనం దేవునికి ఏమై ఉన్నాం ఒకప్పుడు? దూరస్తులం, విరోధులైన మనల్ని ఆయన ఏం చేశాడట? ప్రేమించినట్టుగాని మనమును మన విరోధులను ఏం చేయాలట? ప్రేమించాలి. అది దేవుడు చెప్తున్న మాట. కాబట్టి దావీదును దేవుడు దీవించడానికి కారణం ఇదే. కనుక కీడు చేసిన వారు కీడు చేయకుండా ఉండటాన్ని బట్టి దావీదును దేవుడు ఆశ్రయించాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభు తన శత్రువులు సైతం ప్రేమించినట్టుగా ఆయన అనుసరిస్తున్న మనము కూడా మనల్ని దూషిస్తున్న వారిని, మనం కీడు చేస్తున్న వారిని మనం ఏం చేయాలట? ప్రేమించి వారిని. అది ఒక చోట ఉంటుంది ఏంటంటే, శత్రువు కొరకు ఏం చేయాలట? ప్రార్థన. ఏమని? చచ్చిపోమని కాదు, అడు కాలి రూపావాలి, అడు చెయ్యి రూపావాలి, అది కాదు ప్రార్థన. ప్రార్థన ఏంటంటే, దేవా నా విషయంలో అవగాహన దయచే, నేను చేస్తున్నది వారికి అర్థం అవ్వాలి. కాబట్టి ప్రియులు చూడండి, చిన్నపిల్లలు తప్పు చేస్తున్నారు. చిన్నపిల్లలు నాకు అదే కావాలి, అదే కావాలి, అదే కావాలంటే దాంట్లో కీడుంటే అది వద్దురా, అది మనకొద్దురా, తర్వాత చూదవరాలి అంటాం కదండి. కనుక ప్రియులరా, ఎందుకు వద్దన్నాడో అది ఇప్పుడు తెలవదు. ఒక నాటికి మన మండపాకులో బోసన్ మాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఉండేవారు మా మాస్టర్ గారు. బోసన్ మాస్టర్ గారు చనిపోయిన కూడికి పెట్టారు. పెట్టినప్పుడు నేను మాట విన్నాను ఏంటంటే, ఆయన అంటండి, చిన్నప్పుడు అందరం కొట్టేవాడట, అందరం కొట్టేసేవాడు, మమ్మల్ని కొట్టేసేవాడు. ఇలా లెగదీసి వంగదీసి పెళ్ళు అని పీకివాడు ఈపు మీద. నాకు 2-3 సార్లు పీకాడు. అది జ్ఞాపకం చేసుకుని ఒక కుర్రోడు అన్నాడు, పోస్ట్ మాస్టర్ అందరం కొట్టేసేవాడురా అని అన్నాడు. ఇది విన్న ఆయన పెద్ద ఆయన ఒక ఆయన లేసి అన్నాడు, ఎందుకు కొట్టాడు అని అంటే, ఒరే నాయనా, చదువుకుంటే నీ బతుకు బాగుపడుతుందిరా. నువ్వు చదువుకుంటే బలహీన వర్గంలో నుండి నువ్వు బలమైన వర్గముగా ఎదుగుతావురా, నీకు ఉద్యోగం వస్తుందని నువ్వు బాగుపడాలని ఏం చేశాడు? కాబట్టి అప్పుడు కొట్టాడు అనుకున్నాడు, చదువుకున్నాడు, కొట్టి మళ్ళీ చదువుకున్నాడు. బాగుపడిన తర్వాత తెలుస్తుంది ఏమని? అప్పుడు కొట్టటమే. చూడండి, ఏబు రాసిన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కాలు జారేవాడంట. 12వ అధ్యాయంలో అమ్మ, ఏబు గ్రంథం 12వ అధ్యాయము, వదిలేదు 12వ అధ్యాయంలో 5వ వచనం చదవరమ్మా. కాలు జారు వారు కొరకు తిరస్కారం ఏం చేస్తుందంట? ఈ వాక్యం అర్థమైందండి, మళ్ళీ చదవరా. అంటే మన అర్థమయ్యే రీతిలో వాడు దురదృష్టం పొందాలనుకున్నవాడు తిరస్కరించుట, కాలు జారు వారు కొరకు తిరస్కారం ఏం చేస్తుందంట? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అరే అక్కడికి వెళ్ళకరా అని చెప్పినప్పుడు అది తిరస్కరించి వెళ్ళడం ఏమవుతాడు? ఇప్పుడు వాక్యం ఏం చెప్తున్నానంటే, అరే కాలంలో బాగా నాసు పట్టేసిందిరా, ఎల్లకరా బాబు, నీకు ఈత రాదురా, మునిగిపోతావు, చచ్చిపోతావురా అని అన్నాం. కనుక ఈ తిరస్కారం చేసినవాడట, తిరస్కార తత్వం ఉన్నవాడట, దాన్ని అనుసరించాడట. ఇంకా అంతమేది? వెళ్ళొద్దన్నప్పుడు ఏం చేయాలి? తిరస్కార బుద్ధి కలిగినోడు వెళ్ళి అక్కడే పడతాడట. అది వాక్యం చెప్తున్నమాట. వానికి ఏం కాసుకుంది? తిరస్కారమే కాసుకుని ఉంది. తిరస్కారం కాసుకున్నడు ద్వారా ఎక్కడికి వెళ్తాడు? మరణానికి వెళ్తాడు. కాబట్టి ప్రియులారా, ఒక దైవజనుడుగా, దేవుని సేవకుడుగా, పెద్దోడుగా, కనుక నాయకత్వముగా నేను చెప్తున్న మాట ఏంటనంటే, మనం శత్రువుని ప్రేమించాలి. దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. దేవా, వారికి ఇప్పుడు తెలవటం లేదు, ఒకరోజు తెలుస్తుంది. తెలిసే వరకు
కనిపెట్టాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి. మనం చచ్చిపోవాలని చేయకూడదు. బైబిల్ ఒక చోట ఉంది ఏంటంటే, ప్రియులారు గమనించండి, ఆ శిక్షించాలి కానీ చచ్చిపోమని కోరకూడదు. ఎవరిని కూడా ఎప్పుడు అలా ప్రార్థన చేయకూడదు. కనుక చచ్చిపోమని ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. బైబిల్ చెప్తున్న మాట, మనం వారి కొరకు ప్రార్థన ప్రేమించావు. నువ్వు నిజంగా ప్రేమిస్తే వారికి బుద్ధి చెబుతావు. నువ్వు సరిగ్గా ప్రేమించేవాడు పోతే వారు మేలు చేస్తావు. ప్రేమించేవాడు పోతే వారి కొరకు ప్రార్థన చేస్తావు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. మనం ముందుకెళ్ళిపోదాం ప్రియులారా. గమనించండి, దేవుని వాక్యంలోకి నేను చెప్పాలనుకున్న పాఠంలోకి వస్తున్నాను. కనుక సౌలుని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా అతని మాట. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? బైబిల్ ఏమన్నా తెలుసా? జ్ఞానవంతుడు బుద్ధి వస్తే జ్ఞానవంతుడు అంట చెప్పిన ఉపదేశాన్ని ఆలోచించి అది మేలైన మార్గంలోనికి. ఇప్పుడు సంసోను ఉన్నాడండి. సంసోను చాలా బలవంతుడండి. ఆ ఫిలిస్తీన్ దేశంలో ఒక పిల్లని ఏం చేశాడు? ప్రేమించాడండి. ప్రేమించినప్పుడు ఏం చెప్పారు తల్లిదండ్రులు? ఒరే, వాళ్ళ మన జాతి కాదురా, వాళ్ళ మన పద్ధతి కాదు, మన దేవుడు కాదురా, వాళ్ళని ప్రేమించకూడదురా, మనం దేవుడు చెప్పారా అన్నప్పుడు ఏం చేయాలి? ఒకటి రెండు. ఒకసారి దేవుడు తల్లిదండ్రుల ద్వారా ఏం చేసినట్టు చెప్పాడు. ఒకటి రెండు. తనను దెలీలా అని ఆవిడ ఏం చేసిందనంటే, మొదటిసారి తోలతో కట్టింది, తెంచేసుకున్నాడు. ఇప్పుడు రెండోసారి కట్టింది, తెంచేసుకున్నాడు. మూడోసారి కట్టింది, తెంచేసుకున్నాడు. తెంచేసుకున్నప్పుడు ఏమి రావాలి? ఆలోచన, బుద్ధి రావాలి. దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఇది. కాబట్టి మొన్న అలాగే చేసింది, ఇప్పుడు ఇలాగ చేసింది. కాబట్టి నేను దీని చేతిలో ఉంటే నేను చచ్చిపోతాను, నాకు మరణమే ఆకారం అనుకున్నవాడు, బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు అక్కడి నుంచి ఏం చేయాలి? నేను ఇది ఉదాహరణ చెప్పాను. అది ఏదైనా సరే, కనుక అది ఏ గుణలక్షణమైనా సరే దేవుడు మనకు బుద్ధి చెప్తాడు. అమ్మా అలాగ వెళ్ళొద్దు, అలా చేయొద్దు, అలా చేస్తే నష్టం ఉంది, కనుక అందుట్లో ప్రమాదం ఉందని చెప్పినప్పుడు నిజమైన బుద్ధి కలబడి వస్తే ఆ మార్గం గుండా వెళ్లకుండా. ఇంకో మాట మీకు అర్థమయ్యేలా చెప్తానండి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక్కోసారి మేము ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఎక్కువ తిరుగుతాం మేము. ఒక్కోసారి ఏమవుతుందని అంటే, వెళ్ళవలసి 11ంటికి అక్కడ ఉండాలనుకోండి, మేము ఇక్కడ 10ంటికి బయలుదేరుతాం, గంట ప్రయాణమే కదా అని. 10ంటికి బయలుదేరితే మేము ఏం చేస్తామంటే ఒక్కోసారి పొరపాటు అవుతుంది. వెళ్ళవలసిన మార్గం తెలవకుండా అలాగ చాలా లెక్క వెళ్ళిపోతాం. అరగంట ప్రయాణం ఎదరికి వెళ్ళిపోతాం. అక్కడెక్కడో బోర్డు చూసుకుంటాం, ఇది ఇక్కడ ఇది ఉందమ్మా, వెనక్కి చూపిస్తుందమ్మా అని చెప్పి ఆ బోర్డు చూసుకొని మళ్ళీ వెనక్కి తిరుగుతాం. కనుక వెనక్కి తిరిగిన తర్వాత అప్పటికి అరగంట లేట్ అయిపోయింది. వెళ్ళవలసిన టైం ఏం 11ంటికి, 10ంటికి బయలుదేరాం. అరగంట ప్రయాణం చేస్తాం, అరగంట తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నాం. మనము అలాగే వెళ్ళిపోతే చూసుకోకుండా వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేరాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, మనకు అక్కడక్కడ బుద్ధి చెప్పడానికి బోర్డులు ఉన్నట్టుగానే దేవుడి సేవకులు మనకు బుద్ధి చెప్పినప్పుడు మనం అవగాహన చేసుకొని కాలు జారని వారి వలె మనం ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. సరే, నేను పాఠంలోకి వస్తా ఉన్నానండి. సౌలు అదే చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా సౌలు బుద్ధి తెచ్చుకోలేని వాడిగా ఉంటూ ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? సౌలు చేసిన తప్పులు చెప్పండి మన. ఒకటి, గర్వించాడు, అసూయపడ్డాడు కదండి, దైవజనులను చంపించాడు. తర్వాత ఇంకేం చేశాడు తెలుసా? ఇంకొక తప్పు చెప్తున్నాను వినండి. రాజు చేయవలసిన పని రాజు చేయాలి, యాజకుడు చేయవలసిన పని బలి అర్పించకూడనిది ఎవరు అర్పించారు? నేను ఈ మాట మీరు అర్థం చేసుకొని ప్రియులారా, దేవుని పని యాజకత్వము ఉద్యోగస్తులు చేయకూడదు. ఉద్యోగస్తులకు దేవుడు ఏమిచ్చాడు? ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగస్తులు చేస్తే ఆ శాపం పిల్లల్ని ఏళ్తుంది. ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు బట్టి వేరే చోట మందిరాలు కట్టించు, వేరే చోటకు వెళ్ళి సేవ చేయి, కానీ నువ్వు సొంతంగా చేయకూడదు. ఎందుకనంటే నువ్వెవరు? రాజువు. చూడండి, ఆ మాట చూపిస్తాను. రాజులు డబ్బులున్నంత మాత్రాన ఆ పని చేయకూడదు. చేస్తే శాపం వారు నిలబడి చేస్తుంది. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా.
కాదమ్మా, బలర్పించాడు అన్నమాట ఉంటుందిరా. యాజకులు చేయవలసిన అమ్మ 13వ అధ్యాయం, మొదటి సమూయేలు రాసిన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. యాజకుడు సమూయేలు గారు రావాల్సిన ఆ, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. దహన బలి ఏం చేశాడట? అక్కడ నుంచి శాపము సౌలుకి అంటాడు. ఏం అర్పించాడు? ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. నేను అందుకే మీతో అంటున్న మాట, మిమ్మల్ని ప్రేమించి అంటున్నాను. ఏంటి తెలుసా ప్రియులరా, మీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగంలో ఉన్న మీరు చేస్తున్న ఆ పనుల్లో, ఆ ప్రయత్నాల్లో ఉంటున్న మనము యాజకుడు లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. అది దేవుడు వాక్యం చెప్తున్న సందర్భం. ప్రియులరా, మీరు మీకు అర్థము చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. కనుక డబ్బులు ఉంటూ ఉండొచ్చు, ఏదైనా ఉంటూ ఉండొచ్చు, కానీ యాజకుడు చేసిన పని చూడండి. అమ్మా ఈ మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము. దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 26వ అధ్యాయములో ఉజ్జియా అని ఒక రాజు ఉన్నాడండి. ఉజ్జియా అనే రాజు 26వ అధ్యాయం 19వ వచనంలో, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, చదవరా గట్టిగా చదవండి. అరే అమ్మా, యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆ మాట కావాలి. 5వ వచనం, దేవుని ప్రత్యక్ష దినముల యందు అతడు దేవుని ఆశ్రయించినందున, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడట? అతడు వదిలిన తర్వాత చేసిన పని ఏంటి? 19వ వచనం, ధూపం వేయుటకు యెహోవా మందిరములో అతను నొసట మీద ఏముందంట? ఎందుకు వచ్చింది? చేయకూడని పని చేశాడు. ప్రియులను గమనించండి, రాజు అతను వదిలినంత వరకు దేవుని ఆశ్రయించాడు. ఎప్పుడైతే దేవుని నుంచి తునీకరించబడ్డాడో తాను బలర్పించిన దాన్ని బట్టి కుష్టి వ్యాధి కలిగిన వాడుగా అయిపోయాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం, దేవుని బిడ్డలు వినండి, గమనించండి. మనము ఎప్పుడైనా చూడండి, నాకు రావా చెప్పటం, నాకు చేయటం రాదా అని అనకూడదు. యాజకుడు పని యాజకుడే చేయాలనే విషయాన్ని తెలియపరుస్తాను. రండి మన పాఠంలోకి వచ్చేద్దాం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం. సరే, ఇక్కడ ఇంకో మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తానండి ప్రియులారా. 2వ సమూయేలు రాసిన గ్రంథంలో ఏం రాయబడిందనంటే, తాను యుద్ధములో నుండి ఏదో బహుమానం పొందుదామన్నట్టుగా పరుగున వచ్చాడట. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. ఏం పొందుదామని? బహుమానం పొందాలని వచ్చాడట. పరుగున వచ్చాడట. వచ్చిన పరుగు సరైన పరుగు కాదు. కనుక ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే సమూయేలు గ్రంథంలోనే చూడమ్మా, 18వ అధ్యాయంలో మనం చూస్తే, 18వ అధ్యాయంలో చూస్తే, అబ్షాలోము దావీదును చంపాలని వస్తా ఉన్నాడు. దావీదును చంపాలని వస్తా ఉంటున్న సమయంలో అతను పట్టుకుందామని దావీదు దగ్గర సైన్యం వెళ్ళారు. సైన్యం వెళ్ళిన తర్వాత దావీదు సైనికుడు చంపేశాడు. చంపేసిన తర్వాత ప్రియులు చూడండి, 2వ సమూయేలు రాసిన గ్రంథం చంపేసిన తర్వాత అబ్షాలోము చనిపోయాడు అన్న విషయం, అమ్మమ్మ అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. ఈసారి ఈ మాట వినండి. అబ్షాలోము చచ్చిపోయాడు అన్న విషయం సైన్యాధిపతి ఒకని కేకేసి అన్నాడు, నువ్వు వెళ్ళి దావీదు రాజు గారికి ఈ మాట చెప్పు. ఏమని? నీ కొడుకు చనిపోయాడని చెప్పమంటే వాడు బయలుదేరి వెళుతున్నాడట ఆ మాట అట్టుకుని. ఎవరికి చెప్పడానికి? ఈ లోకముఖుడు ఏమన్నాడట? టైగర్ నేను వెళ్తానండి అని చెప్పి మ్యాట్రిచ్ పంపించినోడు కంటే ముందుడు పరిగెత్తాడట. మ్యాట్రిచ్ అర్థం అవ్వాలంటే ఎలాగా? ఒకసారి దేవుడికి స్తోత్రమా. ఒకరికేమో చెప్పి పంపించాడు, ఒకరికేమో చెప్పలేదు. ఆడు అన్నాడు, ఒకరు వెళ్ళాడు కదా, నువ్వెందుకురా అంటే, లేదు నేను వెళ్తాను అంటే, సరే వెళ్ళు అన్నాడట. ఎందుకు వెళ్తున్నాడో వీడికి మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ మ్యాటర్ పట్టుకుని, ఆ జవాబు పట్టుకుని వెళ్ళు వాడి కంటే అడ్డు రూట్లో ఈడు వెళ్ళిపోయి రాజుగారి దగ్గర నిలబడి,
ఎందుకు వచ్చావురా అంటే అంటున్నాడు, ఎందుకు వచ్చానో మరి అని చెప్పేమన్నాడు అంటే, కనుక సైన్యంలో యుద్ధం జరుగుతుందన్న మాట మాత్రం తెలుసండి అన్నాడు. వీడు అప్పుడు రాజుగారు ఏమన్నాడట, నివతలు పడేయండి, అవతల గెంటేయండి అన్న తర్వాత ఆడొచ్చాడట. ఆడొచ్చిన తర్వాత ఆడన్నాడు, అయ్యా మీ కొడుకు ఏమయ్యాడనంటే చనిపోయాడు. కనుక వీడినేమో ఇలపలు పడేశారట, వాడికి బహుమానం ఇచ్చారట. అమ్మ ఈ మాట గమనించారు. వీడినేమో అవతల పడేశారంట, అగ్నిగుణంలో పడేశారు. వీడికేమో ఎందుకు ఇచ్చారు వీడు బహుమానం? వీడు వర్తమానం పట్టుకొచ్చాడు, వాడేమో. ఈ రోజు చాలా మంది పరుగు అలాగే ఉంది. ఎందుకు పరిగెత్తున్నారు? వైను లేదు. ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాం? వైను లేదు. చాలా మంది ఫ్యాక్టరీకి వెళ్తారండి, కనుక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫ్యాక్టరీలో పర్మిట్ అవుతాడండి. ఈ 3 సంవత్సరాలు జాగ్రత్తగా చేసుకుంటే తను పర్మిట్ అవుతాడు. ఈ 3 సంవత్సరాలు సరిగా చేసుకోకపోవటానికి కారణం ఏంటంటే, అపోస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా ప్రియులారా? నేను గుర్రు లేని వారే నేనేం పరిగెత్తలేదంటాడు. ఆమె ఏమి లేని వారి వలే ఈ ఫ్యాక్టరీలో 3 సంవత్సరాల్లో నేను పర్మిట్ అవ్వాలి అని గుర్రు కలిగి వాడు వెళ్తే వాడు మానకుండా వెళతాడు. మానేస్తున్నాడంటే వాడికి ఏమి లేదు, గుర్రు లేదు. ఈరోజు చాలా మంది మనుషులు అలాగే తయారు. ఒక పనిలో జాయిన్ అవుతారు, మానేస్తారు. వేరే పనిలోకి వెళ్తారు, మానేస్తారు. వేరే దాంట్లోకి వెళ్తారు, మానేస్తారు. కానీ ఒక గురి కలిగి ఒక పనిలోనికి వెళ్తే వాడు స్థిరమైన పని గలవాడు అవునట్లుగానే దేవుళ్ళు ఉన్న మనము మన గురు చూసి పరిగెత్తాలి. చూడండి, కొన్ని మాటలు టక్కడగా చూపించేసి నేను ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. దేవునిలోకి వచ్చిన మనము 9వ అధ్యాయం 26 చదువురా. కాబట్టి నేను గురు చూడని వారి వలె పరిగెత్తువాడను కాదు, గాలికి కొట్టినట్లు నేనేం చేయటం లేదు. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడనంటే, నేను గురి లేని వాడిని కాదు, కనుక ఆకలి తప్పిన గలవాడును, కనుక కొన్నిసార్లు దెబ్బలు తిన్నాను, కొన్నిసార్లు కింద పడుకున్నాను, కొన్నిసార్లు అడవుల్లో ఉన్నాను, సింహాల మధ్యలో, కనుక వాడ పగిలిపోతే సముద్రం మధ్యలో అగాధంలో ఉండిపోయాను. అయినాను నాకేమి లేని వాడిని కాదు, నాకు ఒక గురి ఉంది. ఏంటంటే నేను మంచి కిరీటం, గోడబారిన కిరీటం పొందవలనని గురి ఎద్దకు నేను ఏం చేస్తా ఉన్నానంటే పరిగెత్తుతున్నాను అని అంటున్నాడు. అంటే అపోస్తలుడు పౌలు ఒక గురి కలిగి పరిగెత్తినట్లుగా మనము కూడా ఈ లోకంలో ఏం చేయాలి? ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా? దేవునిలో లోకంలో నుండి దేవునిలోకి వచ్చిన తర్వాత ఈ పందెంలో స్టార్ట్ అయ్యాం. ఏ పందెంలో? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి పందెంలోకి వచ్చాం. పందెంలోకి వచ్చిన మనము ఇంకా దేనంక చూడాలి? మన పరుగులో గురు వైపే చూడాలి, వెనక్కి చూడకూడదు. ఇప్పుడు చూడండి, పరుగు పందాలు జరుగుతున్నప్పుడు పరిగెత్తుతున్నారండి. పరిగెత్తున్నాడు, పక్కన ఏళ్ళేసి వాళ్ళు ఉంటారు, సప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు. అరే ఆ బండోడు పరిగెత్తలేకపోతున్నాడు అని వాడు ఉంటారు. ఇంకొకడేమో ఇప్పుడు జాయ్ అని వాడు ఒకరు ఉంటే, నన్నేమో నేను జాయ్ కదా అని వాడు ఇంకొకటి ఉంటాడు. ఏదిని పడినా ఇవేమి మనకు మనసులోకి రాకూడదు. మన గురేది? ఆ గురి ఎత్తుకు పరిగెత్తాలి. ఎక్కడికి ఎన్ని మాటలు వినపడినావండి, ఆడు మంచోడు కాదు, చెడ్డోడు, మంచోడు, లాలంటోడు, ఇలాంటోడు, బండోడు, ఎన్ని అన్నా ఆడు పరిగెత్తేవాడికి ఒక గురి ఉంటది. ఆ గురి దగ్గరకు పరిగెత్తినట్టుగానే విశ్వాస యాత్రలో దిగిన మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఈ పందెంలో ఏం చేయాలి? ఈ పందెంలో ప్రియులారా ఒక్కోసారి అనారోగ్యం వస్తుంది, ఒక్కోసారి నిందలు వస్తాయి, ఒక్కోసారి బాధలు వస్తాయి, ఒక్కోసారి అనారోగ్యం వస్తుంది. ఏది వచ్చినా మన పందెం ఏం చేయకూడదు, మన పరిగె ఏం చేయకూడదు. అందుకే యేసు ప్రభువారు అంటారు, హెబ్రీ రాసిన పత్రికలు ఏమంటారంటే, విశ్వాసమునకు కర్తయు తను కొనసాగించువాడైనా. ఇప్పుడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గురు లేని వారే పరిగెత్తకూడదు. మనకు గురు ఉంది కనుక లోకానికి గురి లేదు, కనుక మనుషులకి గురి లేదు. వారు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారో వారికి తెలవదు. కానీ మనకు తెలుసు ఏంటనంటే, నేను ప్రభువుని నమ్మాను, నాకు గుర్రు ఉంది, నేను ఈ లోకంలో జీవించినంత కాలమైన నాకు తోడే ఉంటాడు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను ఆయన దగ్గర. ఇది మన గురు. చూడండి, అక్కడ చూద్దాం, కొరింథీయులకు రాసిన పత్రికలోనే 23వ వచనం. అదే 9వ అధ్యాయం 23 9వ అధ్యాయం 23. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలనని నేను గురి అద్దకే. ఇప్పుడు చెప్పాలి, అపోస్తలుడు పౌలు అసలైన గురి ఏది? అసలైన గురి ఏమన్నారు?
బహుమానం అంటే ఏది, అసలైన గురి ఏది అని అంటే పరలోక రాజ్యం. మన భాషలో చెప్పాలంటే అసలైన గురి ఏదని అంటే చచ్చినోడు ఏమవ్వాలి, తిరిగి లేవాలి. ఇది అసలైన గురి. కనుక చనిపోయిన వాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఇది గురి. అదంటాడు అపోస్తలుడైన పౌలు ఒక చోట ఏమంటాడు అని అంటే, కనుక నేను ప్రభుతో చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలో 10వ వచనం చదువురమ్మా. నేను పునరుద్ధానం పొందవలనని, నేను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆ ఆ ఆ ఆ చాలు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఉద్దేశం ఏంటనంటే, నా గురేదనంటే క్రీస్తుతో పాటు నేను తిరిగి లేవాలి, పునరుద్ధరణుడేవాలి. అది నా గురి. కాబట్టి నేను గురి కలిగి జీవిస్తా ఉన్నాను, గురి వెద్దకు పరిగెత్తుతున్నాను, అక్కడ యుగ యుగాలు జీవించాలని పరిగెత్తుతున్నాను. కనుక ఈ లోకంలో శ్రమ అయినను, కష్టమైనను, బాధ అయినను, ఏదైనాను నేను పరిగెత్తుతున్నాను అని పౌలు గారు చెప్పినట్టుగా ఈ లోకంలో మనము కూడా ఒక గురి కలిగి ఉందాం. అమ్మ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమయ్యేదాకా ఇలా చెప్తాను ఉంటాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. ఈ లోకంలో ఒక రోజు మనం చనిపోతాం, ఖాయం. ఒక రోజు అందరం వెళ్ళిపోతాం, నిజం. ఒక 100 సంవత్సరాలు బతుకుతావేమో, ఇంకొకరు 20 సంవత్సరాలు బతుకుతావేమో ఎగస్ట్రా. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, ఒక రోజు చనిపోయిన తర్వాత ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి నువ్వు గురి ఎద్దకని పరలోకానికి చేరదు. కాబట్టి ప్రియులారా, ఆ గురి పరలోకానికి చేరాలని అంటే ఈ లోకంలో పందువులో మనం ఏం చేయాలనంటే పరిగెత్తాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారు గమనించండి, చూడండి అపోస్తలుల కార్యాల్లో 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. ప్రియులారా, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను మంచి పోరాటం, అంటే పోరాటాలు సెట్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, పరిగ పందాలు వేశారమ్మా. పరిగ పందాల్లో పాలు పంపులు పొందినోడికి బహుమానమా, పక్కన ఇంకొకటి పరిగెత్తాడు బహుమానమా. ఆడెందుకు పరిగెత్తున్నాడు వాడికే తెలియదు. కానీ నేను అలా పరిగెత్తలేదు, నేను మంచి పోరాటం పోరాడుతున్నాను, మంచి పరుగులో ఉన్నాను. ఈ పరుగుకి వచ్చిన బహుమానం ఏంటంటే నా కొరకు దేవుడు నీతి కిరీటము ఉంచున్నాడు. కాబట్టి ఆ నీతి కిరీటం కొరకు మనం పరిగెత్తాలి. కానీ మనం పరిగెత్తింది మంచి పోరాటము కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి మనం సాగిపోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంది. ముగిస్తా ఉన్నాను ప్రియులరా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా. ఈ యాత్రలోకి వచ్చిన మనము మంచి వారు వలె మంచి పోరాటంలో పోరాడితే గనక దానికి తగిన ప్రతిఫలం ఉంది. వెనకకు జారిపోవద్దు, వెనకకు తొలుకుపోవద్దు. కనుక లోకములు ఎన్ని వినపడుతున్నా, ఎన్ని చేస్తున్నా వెనక్కు జారిపోవద్దు. మన గురి ఆయన ఉన్నాడు. ఆయన చూసుకుంటూ మన విశ్వాస జీవితంలో సాగిపోవాలని పేరట మీకు మనవి చేస్తా ఉంటున్నాను. నేను ప్రియులను గమనించండి, కొంతమంది పరుగు ఉన్నారు. చూడండి, సామెతలు 1వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 16. కొంతమంది పరిగెత్తున్నారట ఈ లోకంలో. వాళ్ళ పరుగు దేని కొరకట చదువురా, కీడు చేయుటకై వారి పాదములు ఏం చేస్తున్నాయంట అంటే వీళ్ళ పాదాలు దేని కొరకు పరిగెత్తున్నాయి లోకంలో? కీడు చేయటానికే. కాబట్టి కీడు చేయటానికి అది మంచి పోరాటం కాదు. మనం మేలు చేసే మంచి పోరాటం పరిగెత్తితే దానికి తగిన ప్రతిఫలం అంటే జీవ కిరీటాన్ని పొందుతాం, కనుక నీతి కిరీటం పొందుతాం, మహిమ కిరీటం పొందుతాం. యుగ యుగాలు పరలోక రాజ్యంలో మనం ఉంటాం అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. ఇంకిస్కించను ప్రియులారా, మనం గమనిస్తే కనుక అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా. నయోమి బయలుదేరి బెత్లెహేం ముగించేస్తాను ఒక మాట. బయలుదేరి బెత్లెహేంకి వస్తా ఉంది. వార్ప రూత్ ఇద్దరు కలిసి నయోమి దగ్గరికి వచ్చారు. అత్తమా, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీతోనే వస్తావని అంటే అప్పుడు రూత్ అంది, నేను బెత్లెహేంకి వెళ్ళిపోతున్నాను, అక్కడ నాకు ఇల్లు ఉందో వాకులు ఉందో తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన తర్వాత వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయారు. రూత్ ఏమందో తెలుసా? గుర్ర అంటే ఏంటో చెప్తాను. రూత్ ఏమందో తెలుసా? అత్తమ్మా, నీవు వెళ్ళిన చోటగా నేను వస్తాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతా నేను కూడా అక్కడ, నీ దేవుడే అని బయలుదేరిన ఆమె. ఇప్పుడు చెప్పాలి మీరు,
రూతు బయలుదేరి వచ్చిన రూతు ఏం చూసుంటది? ఆమె మనసులో ఏమొచ్చుంటది అని అంటే, నేను ఎలాగ అనుకున్నాను ఏంటంటే, ఆమె గురు చూసింది. ఏమిటా గురు అంటే, నేను ఇక్కడ ఉంటే చచ్చిపోతాను, కానీ ఎక్కడ ఉండుకోకుండా నా అత్తమ్మతోటే వెళ్ళిపోతే అక్కడ సమృద్ధి అయిన దేవుని ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి, కాబట్టి నేను మా అత్తమ్మతోనే వెళ్తానని గురు చూసి వెళ్ళిపోయిందట. ఆ వెళ్ళిపోయిన దాన్ని బట్టి రూతు యేసు ప్రభు జన్మకు వారికి రాలేదు. ఒక కన్యరాలు దేవుని జన్మములోనికి ఆమె వారసురాలుగా వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు యేసయ్యను వెంబడిద్దాం. రూతు నయోమిని వెంబడించినట్టుగా విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మనం సాగితే కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రభులో సాగిపోదాం. శత్రువును ప్రేమిద్దాం, శత్రువుకు సహాయం చేద్దాం, శత్రువు కొరకు ప్రార్థన చేద్దాం. వారు మనకు అర్థం చేసుకునే వరకు ప్రియులారా, కీడు చేస్తే కీడే ప్రతిఫలం వస్తుంది, మేలు చేస్తే మేలు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మన పరుగు దేవుని కొరకు పరిగెత్తే వారంగా, వ్యర్థమైన దాని కొరకు కాదు. ఈ వ్యర్థమైనవి ఒకరోజు మనం ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒక స్థిరమైనది ఉంది, అది పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో ఉన్న మనము పోరాటంలో పరిగెత్తుదాం. అట్టి కృప దేవుడు మనందరికి స్థాయి చేయను గాక. ఆమె తరలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఎన్న వాక్య భాగాల్లో కొన్ని మాటలు మీకు చెప్పబడినాయి. ఈరోజు ఆలోచించు, ఒక తీర్మానంలోకి వద్దాం.